తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును. అయితే సముద్రము నిలుటలేదు. ఎక్కడ నుండి పారవచ్చును అక్కడికి అవి ఎల్లప్పుడూ మరలిపోవును. ఎడతెరపు లేకుండా సమస్తము జరుగుతున్నవి. మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుతున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగలేదు. హల్లెలూయా. నా పిల్లరా, ఈ మానవుడు మాత్రము దైవ సన్నిధానంలో సృష్టిలో ఉన్నటువంటి మానవులు మరి దీన్ని యోచించలేదు. అంటే ఇంతకు మునుపు ఏది కూడా కొత్తగా కలిగేది ఏది లేదు. హల్లెలూయా. ఇది వరకు ఉన్నదే, ఇక నూతనమైన సృష్టి ఏది లేదు. దేవుడు తయారు చేసిందో మనము చూడక నూతన సృష్టి అని మనం అనుకుంటున్నాం, కానీ నూతనమైంది ఈ లోకంలో ఏది లేదని వాక్యము సెలవిస్తా ఉంది. అంతకు దేవుడు తయారు చేసిన ముందే కలిగింది. హల్లెలూయా. అయితే ఇంకా మనిషి గ్రహించలేదు. సృష్టి ఏం చేస్తా ఉందంటే, దేవుడు తయారు చేసిన సృష్టి మరి తాను పొందిన స్థానం నుండి మరల త్వరపడి చేస్తా ఉంది. తన పని తను జరిగిస్తా ఉంది. కానీ మనిషి యోచించటం లేదు, ఆలోచన చేయటం లేదు అని వాక్యము సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తే మనిషి యొక్క మాట్లాడదు, ఆధార్ కార్డు సంగతి తర్వాత ఆ చెప్పుడు పొరపాటు అయిపోయింది ముందే. మనిషి యొక్క మెదడు ఎంత ఉంటుందో మీకు తెలుసా? మనిషి మెదడు కేజీ బాగుంటది. మనిషి మెదడు, మనిషి యొక్క మెదడు ఎంత ఉంటుందో తెలుసు? నాకు నువ్వు ఏ పాట చదువుకున్నావు? అయితే నేను డిగ్రీ చదువుకున్నాను, సైన్స్ నీకు తెలియదు. హల్లెలూయా. మనిషి మెదడు దాదాపుగా 100 కేజీ బాగుంటది. అంటే 1400 గ్రాములు మెదడు ఉంటది. హల్లెలూయా. కానీ ఇంత మెదడున్నటువంటి మనిషి యోచించలేదు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడం లేదు, దేవుని యొక్క వాక్యాన్ని అవలంబించడం లేదు.